విజయసాయిరెడ్డి అంటే వైఎస్ఆర్ కుటుంబం మనిషి అన్నది అందరికీ నిన్నటి దాకా తెలిసిన మాట. ఆయన ఈ రోజు జగన్ కి రాజకీయ ప్రత్యర్థిగా అవతరించాలని ఆరాటపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీతో 3 తరాలుగా అనుబంధం పెనవేసుకుని వారి ఇంటి మనిషిగా అత్యంత నమ్మకస్తుడిగా మెలిగిన విజయసాయిరెడ్డి ఈ విధంగా జగన్ కి ఎదురు నిలుస్తారని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. అదే రాజకీయం. మరి రాజకీయాల్లో బంధాలు అనుబంధాలు అన్నవి ఉండవని మరోసారి రుజువైంది. వైసీపీ ఆయనకు 2 సార్లు రాజ్యసభ పదవి ఇచ్చింది. పార్టీలో కీలక స్థానం కల్పించింది. జగన్ తర్వాత ఆయనే అన్నంతగా వెలిగిన పార్టీని ఎందుకు ఆయన దూరం చేసుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు జగన్ టార్గెట్ గా మరోసారి రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు. హాయిగా వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయిరెడ్డికి అక్కడ ఏడాది వ్యవధిలోనే బోర్ కొట్టినట్లుగా ఉందేమో. కొత్త పార్టీ కొత్త రాజకీయం అంటూ ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కూడా ఆయన ఆలోచనలు వేరేగా ఉన్నాయని చర్చ సాగుతోంది. ఆయన పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరతారని గట్టిగా వినిపిస్తున్నమాట. ఇదిలా ఉంటే ఈ మధ్య తరచుగా విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. కొత్త పార్టీ పెడతాను అని కూడా చెప్తూ ఉన్నారు. ఆయన ట్విట్టర్ అయితే మరోసారి ఫుల్ గా యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసింది. అంతేకాదు, డైరెక్ట్ గా ఆయనే మీడియాకు తన ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి లీక్స్ ఇస్తూ ఉన్నారు. అయితే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్లాలనుకున్నారు, కానీ అక్కడ క్లియరెన్స్ లేదని కూడా హస్తిన రాజకీయాల్లో వినిపిస్తున్నమాట. ఎందుకంటే వైసీపీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నా కూడా ఆ పార్టీకి ఏకంగా కుచ్చు టోపీ పెట్టారని అక్కడి నుంచి ఆయనకు వచ్చిన జవాబుగా ఉందని అంటూ ఉన్నారు. ఎంతగా బీజేపీ ఫిలాసఫీని వల్లించినా కూడా, అలాగే వీర హిందుత్వగా తనను తాను కొత్తగా విజయసాయిరెడ్డి ప్రకటించుకున్నా కూడా ఆయనను బీజేపీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరని అంటూ ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ పెట్టాలి అంటే పెట్టే వారికి ఎంతో కొంత ఫేస్ వాల్యూ ఉండాలి. ఆయన్ని చూసుకునే జనాలు ఆ వైపు చూస్తారు. విజయసాయిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో కనీసం ఎక్కడా గెలిచింది లేదు. ఆయన 2 సార్లు రాజ్యసభకు వైఎస్ జగన్ పుణ్యమా అని వెళ్ళగలిగారు. వైసీపీలో కీలక స్థానం దక్కింది అంటే జగన్ వల్లనే అని అంటారు. ఆయన వైసీపీ జనాలకు ఎక్కువగా, ఇతర రాజకీయ జనాలకు తక్కువగా మాత్రమే తెలిసిన వారుగా ఉంటారని అంటూ ఉన్నారు. సగటు జనాలకు ఆయన అంటే ఎవరికీ తెలియదు అని కూడా అంటూ ఉన్నారు. అలాంటి ఆయన తనను తాను ఎక్కువగా ఊహించుకుని పార్టీ సొంతంగా పెడతాను అని ముందుకు రావటం వర్తమాన రాజకీయ పరిస్థితి తెలియజేస్తున్నాయని సెటైర్లు వేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇక చూస్తే ఆయనకు ప్రత్యేకంగా ఫేస్ వాల్యూ ఏముంది అన్న ప్రశ్నలు కూడా అక్కడ వినిపిస్తున్నాయట. ఇక విజయసాయిరెడ్డి సొంత పార్టీ అని ఎందుకు అంటున్నారు అంటే బీజేపీ గురించి ఎంత పొగిడినా ఆయనను అక్కడ తీసుకునే ప్రశ్నే లేదని అంటూ ఉన్నారు. ఇక టీడీపీలోకి ఆయన వెళ్లాలని అనుకున్నా కూడా చంద్రబాబు అయితే ఆయన తీసుకోవడానికి అసలు ఒప్పుకోరని అంటూ ఉన్నారు. టీడీపీని, చంద్రబాబుని ఆయన వైసీపీ వైపు నుంచి ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనుకున్నా విజయసాయిరెడ్డిని తీసుకోవడం వల్ల కలిగే రాజకీయ లాభం ఆయనకు తప్ప టీడీపీకి ఏముంటుంది అన్నది కూడా పసుపు శిబిరం ఖచ్చితంగా ఆలోచిస్తుంది అని అంటూ ఉన్నారు. అందుకే సైకిల్ ఎక్కేందుకు మాజీ వైసీపీ నేత ప్రయత్నం చేసినా అక్కడ నో ఛాన్స్ అనే అంటూ ఉన్నారు. ఈ విధంగా చూస్తే విజయసాయిరెడ్డి రాజకీయ ఉబలాటం ఆరాటం ఎక్కువగానే ఉన్నా వైసీపీని వీడి 20 నెలలకు పై దాటినా ఆయనకు రాజకీయ దారి మాత్రం కనిపించడం లేదు. నిజానికి ఆయన వైసీపీకి రాజీనామా చేసి తన రాజ్యసభ పదవిని వదిలేసుకున్న మరుక్షణం బీజేపీ ఆదరించి హక్కున చేర్చుకుంటుందని భావించారు. అలా ఆ పార్టీలో చేరి తను వైసీపీ నుంచి వదిలేసిన ఆ ఎంపీ సీట్ నుంచే మళ్లీ పోటీ చేయవచ్చు, హ్యాపీగా జాతీయ పార్టీ ఎంపీగా హవా చలాయించవచ్చు అని భావించారు అని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ బీజేపీ ఆయనను ఏం మాత్రం పట్టించుకోలేదు. సరికదా, ఆయన వదిలేసిన ఎంపీ పదవిని తమ పార్టీకి వీర విధేయుడు అయిన గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నేతకిప్పించింది. దాంతో మొదట్లోనే విజయసాయిరెడ్డి వ్యూహాలకు బ్రేక్ పడిపోయింది అని అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఆ మధ్య మీడియా ముందుకు వచ్చి వైసీపీ మీద, జగన్ మీద, కోట్రి మీద విమర్శలు చేయడం ద్వారా కొంత హడావిడి చేశారు. దానివల్ల జగన్ వ్యతిరేక రాజకీయ శిబిరం తనను ఆదరిస్తుందని భావించారంటారు. అయితే ఆ వైపు నుంచి ఏ రకమైన రియాక్షన్ రాలేదు. దాంతో కొన్నాళ్లు సొంత మీడియా హౌస్ పెడతాను అని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడున్న కాంపిటీషన్ లో సొంత మీడియా పెట్టి దానికి టీఆర్పీ రేటింగ్ తీసుకుని రావడం, నడపడం కష్టమే అని అంటూ ఉన్నారు. పైగా అది ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని అంటూ ఉన్నారు. అంతేకాదు, ఇప్పటికే ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా నష్టాలతో సాగుతున్నాయని గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఒక ఇష్యూతో జనంలోకి రావాలని భావించిన విజయసాయిరెడ్డి నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఇష్యూతో మీడియా ముందుకు వచ్చారని అంటూ ఉన్నారు. ఈ కేసుకు లవ్ జిహాద్ అంటూ మాట్లాడటమే కాకుండా జగన్ మీద హిందూ వ్యతిరేక ముద్ర వేసేలా ఘాటు విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి.
ఆయన ఈ తరహా విమర్శలు చేయటం వెనుక బీజేపీ కటాక్షం కోసమే అని అంటూ ఉన్నారు. ఇంకోవైపు చూస్తే ఆయన కొత్త పార్టీ అని అంటున్నా కూడా జనసేన వైపు కూడా చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయనకు జనసేనలో ఉన్న ఒకనాటి వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో ఆయనతో ఈ మధ్య విజయసాయిరెడ్డి మాట్లాడారు అని అంటూ ఉన్నారు. తన పార్టీలోకి బాలినేనిని విజయసాయిరెడ్డి ఆహ్వానించినా కూడా ఆయన సున్నితంగా నో చెప్పారని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జనసేనలోకి విజయసాయిరెడ్డిని బాలినేని ఆహ్వానించారని కూడా అంటూ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్లుగా ప్రచారం సాగుతుంది. తాను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను ఆ పార్టీ తరఫున చూస్తున్నాను అని ఆయన చెప్పారని అంటూ ఉన్నారు. పవన్ తో ఈ విషయం ప్రస్తావించి ఓకే చేయిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారని కూడా ప్రచారం అయితే సాగుతోంది. ఇక విజయసాయిరెడ్డి కూడా జనసేన ద్వారా బీజేపీకి అని ప్లాన్ బి తో ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీకి దగ్గర కావాలనే వీర హిందుత్వగా విజయసాయిరెడ్డి ఒక్కసారిగా ఈ మధ్య మారిపోయారని కూడా అంటూ ఉన్నారు. అయితే బీజేపీ ఆల్రెడీ హిందుత్వ నినాదంతో ముందుకు సాగుతోంది. కొత్తగా విజయసాయిరెడ్డి నోటి వెంట ఆ మాట వింటే కమలం పార్టీ మురిసి ఆయనకు రెడ్ కార్పెట్ పరిచేసే సీన్ ఉండదని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ మాజీ ఎంపీని తీసుకోవడం వల్ల ఏమిటి రాజకీయ లాభం అన్నదే ఏ పార్టీ అయినా ఖచ్చితంగా ఆలోచిస్తుంది అని అంటూ ఉన్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి వైసీపీని వీడి తప్పు చేశారా లేక ఆయన రాజకీయ అంచనాలు తప్పు అయ్యాయా తెలియదు, కానీ భవిష్యత్తు మాత్రం అయోమయంగా ఉంది అని అంటూ ఉన్నారు.